హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొత్తిమీర చికెన్ చూపిస్తున్నానండి. ఎప్పుడు నార్మల్ చికెన్ కర్రీ కాకుండా ఈ సండే ఒక్కసారి ఇలా కొత్తిమీర చికెన్ ట్రై చేయండి. చాలా ఇష్టపడతారండి ఇంట్లో వాళ్ళందరూ. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రైస్ అలాగే చపాతీలకి రెండిట్లకి చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాము. దీనికోసం ముందుగా నేను హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇలాగా ఫ్రెష్ కొత్తిమీరను నీట్గా శుభ్రం చేసుకొని మొత్తం వాటర్లో క్లీన్ చేసి చిల్లులు గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. హాఫ్ కట్ట అంటే నాకు 2 గుప్పిల నిండుగా వస్తుందండి. చూడండి, ఇలాగా 2 పిడికల నిండా వస్తుంది. మనము ముందే నీట్గా క్లీన్ చేసి ఇలాగా చిల్లులు గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా నీట్గా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్నటువంటి కొత్తిమీరను మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ జార్కి యాడ్ చేసుకొని ఇందులోనే 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, తెల్లగడ్డ రెబ్బలు, ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం ఖచ్చితంగా పిండుకోండి. నిమ్మరసం పిండితేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుందండి. ఇదంతా కూడా రెడీగా పెట్టుకొని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో యాడ్ చేసే ముందు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ముందే గ్రైండ్ చేసుకుంటే మనకు కొత్తిమీర పేస్ట్ అనేది నల్లగా అవుతుంది. నేను జస్ట్ మొత్తం యాడ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. మనము కలిపే ముందర మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, లేకపోతే మనకు కొత్తిమీర పేస్ట్ అంతా చాలా నల్లగా అయిపోతుందండి. నెక్స్ట్ కర్రీ కోసం పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసి ఇందులో ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఆనియన్స్ను రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ కరివేపాకు మన కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుందండి. సో ఖచ్చితంగా కరివేపాకు యాడ్ చేసుకోండి, స్కిప్ చేయొద్దు. చూడండి, ఇలాగా ఆనియన్స్ రంగు మారాయి కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. లిట్లు వచ్చేసి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చూడండి, లిట్లు వచ్చేసుకొని వీటిని మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా బాగా మెత్తబడిన తర్వాత మనం ఇలా గెరటితో మెదుపుకుంటే అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, 1 స్పూన్ కారం అండి. కారము చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో చూసుకొని యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఏమైనా అడుగు అంటుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మనం యాడ్ చేసినటువంటి మసాలాలన్నీ మాడిపోతాయి. చూడండి, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని లిట్లు వచ్చేసి సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మగ్గించుకోవాలండి. మసాలాలు అడుగు అంటకూడదండి, మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అడుగంటితే మనకు కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. చూడండి, ఇలాగా ఆయిల్ పైకి తేలింది కదా. మసాలాలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి. అడుగున్నటువంటి మసాలాలంతా బాగా పట్టేలాగా చికెన్కి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరి సిమ్లో ఉడికించకూడదండి. సిమ్లో ఉడికిస్తే వాటర్ ఎక్కువ వచ్చేసి ముక్క మెత్తబడిపోతుంది. చూడండి, 6-7 నిమిషాలకు ఇలా ఆయిల్ పైకి తేలి కొంచెంగా గ్రేవీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, నిమ్మరసం పేస్ట్ వేసుకోవాలి. మీకు ముందు చూపించినట్లుగా అన్నీ కూడా నేను మిక్సీ జార్లో రెడీ పెట్టుకుని ఇక్కడ వేసే ముందు మాత్రమే గ్రైండ్ చేసుకున్నానండి. కొత్తిమీర పేస్టు మరి ఒకసారి చెప్తున్నాను, ముందే గ్రైండ్ చేసుకోకూడదు. ముందే గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకు కొత్తిమీర పేస్ట్ అనేది బాగా నల్లగా అయిపోతుంది. కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మరొకసారి దీన్ని కలిపి మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా థిక్గా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, 1 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మనము 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా 8-10 నిమిషాలకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనము చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. తినే ముందరగా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే అన్నము చపాతీలోకి చాలా ఎమ్మిగా ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, ఈ కొత్తిమీర చికెన్ను మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. చాలా ఇష్టపడతారండి. ఓకే అండి, మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే please like, share and subscribe my channel. Thanks for watching.